హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నా వ్లాగ్ అయితే దత్తాత్రేయ స్వామి పూజతోనే స్టార్ట్ అయ్యిందండి. సమ్మర్ ఉంది కదా, ఫుల్ ఎండలు ఉన్నాయి హైదరాబాద్లో. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అందుకని నేను వీళ్ళకి లో గంజి తీస్తారు కదండి, అది కలుపుతున్నాను. మేము ఊరు నుంచి అన్నం తెచ్చుకుంటామండి. నేను పొద్దున్నే అన్నం పెట్టేస్తాను, అది ఓరుస్తానండి. దాని నుంచి వాటర్ వస్తుంది కదా, గంజి తీస్తానండి. తీసేసి దాంట్లో కొంచెం నిమ్మరసం, పెరుగు, సాల్ట్ వేసేసి కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు కలిపేసి పిల్లలకైతే ఇస్తాను. పిల్లలకే కాదు, మేము నలుగురం 1 ఫుల్ గ్లాస్, పెద్ద గ్లాస్తో తాగుతామండి. ఎవ్రీడే అంటే కుదరదు, కానీ 2 డేస్కి అయితే కంపల్సరీగా తాగుతాము. ఇది చాలా హెల్దీ డ్రింక్ అండి. ఈ సమ్మర్లో చాలా మంచిది. ఇది వింటర్లో అంటే పిల్లలు తాగర్లండి, బట్ సమ్మర్లో అయితే నేను కంపల్సరీగా పిల్లలకి ఇస్తాను. ఇలాంటి విషయాల్లో నేను చాలా గ్రేట్ అనుకోవచ్చు, లక్ అని అనవచ్చు. ఎందుకంటే పిల్లలు మారం చేయకుండా తాగేస్తారండి. సో దాని తర్వాత కొంచెం వాటర్ మిలన్ కట్ చేసేసి ఇట్లా టిఫిన్ అయితే సర్వ్ చేశాను. ఈరోజు వ్లాగ్లో మొత్తం రెసిపీసే ఉంటాయండి. ఈరోజు వ్లాగ్ అంతా మా పిల్లలు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి అదే డిషెస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టున్నాను. ఆ రెసిపీసే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అట్లా టిఫిన్ అయిపోయాక ఇలా షార్ట్స్ తీస్తున్నాం, ఎందుకంటే షార్ట్స్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు. మనం ఎంత హార్డ్ వర్క్ చేసి వీడియోస్ పెట్టినా సరే సబ్స్క్రైబర్స్ అనేది అస్సలు ఇంక్రీజ్ అవ్వట్లేదండి. సో అందుకని కుదిరిన ప్రతిసారి కొంచెం షార్ట్స్ తీసి అయితే పెడుతూ ఉంటాను అండి. దాని నెక్స్ట్ మధ్యాహ్నం చేసి ఏదైనా ప్రిపేర్ చేద్దామంటే వీళ్ళు వద్దన్నారు. ఇంకా అది ఇడ్లీ అవి ఇవి తినేటప్పటికే లేట్ అయ్యింది. ఇంకా కర్డ్ రైస్ తింటామమ్మా, ఏమొద్దు అని అంటే సరేనికి వాళ్ళకి కర్డ్ రైస్ పెట్టేసి ఇంకా 4 o'clock కల్లా వాళ్ళకి కొంచెం స్నాక్స్లా చేశానండి. ఇదేంటంటే బేబీకార్న్ అండ్ పన్నీర్ మంచూరియాలా చేశాను. దీనికోసం అయితే అవి స్మాల్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్నాక 4 స్పూన్స్ మైదా వేస్తే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసానండి. కార్న్ఫ్లోర్ వేసేసి దాని తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, చిటికెడంత పసుపు, దాని నెక్స్ట్ సాల్ట్ వేసేసి దీన్ని బాగా చెయ్యతో బాగా కలపాలండి. అంటే ఆ పిండి బాగా ఆ పీసెస్కి అనేది పట్టాలి. దాని నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. కొద్దిగా వేసుకోవాలి, లేకుంటే చేదు వస్తుందండి. అది వేసి వాటర్ని చిలకరిస్తూ కలపాలండి. ఎందుకంటే ఎక్కువ లిక్విడ్ అయిపోయినా సరే ఆ పీసెస్ అనేది డీప్ ఫ్రై అయ్యేటప్పుడు అస్సలు బాగోదు. అందుకని వాటర్ చిలకరిస్తూ ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇంకా ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిపోవాలి, అంటే బాగా వేడెక్కిపోవాలి. దాంట్లో ఇవి వేసేస్తే వెంటనే ఇంకా అవి ఫ్రై అయిపోతాయండి. ఇవి ఏంటంటే కొంచెం కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లోనే. నెక్స్ట్ ఏంటంటే ఇవి గోల్డెన్ కలర్ కన్నా కొంచెం డార్క్గా అయితే రావాలండి, లేకుంటే పీస్ అనేది మెత్తగా ఉంటుంది. ఇట్లా వస్తే క్రిస్పీగా ఉంటుందండి. సో ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా అయితే నేను అన్నీ తీసేసి అయితే పక్కన పెట్టుకున్నాను. నేను ఎవ్రీడే ఇట్లా చేస్తానని అనుకోవద్దు, జస్ట్ మంత్లీ వన్స్ పిల్లల కోసమని అప్పుడప్పుడైతే ఇలా చేస్తానండి. ఎందుకంటే నేను బయట ఫుడ్ అసలు ప్రిఫర్ చేయను. సో ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను. అవి ఫ్రై చేసి పక్కన పెట్టాక ఒక పెద్ద నూడిల్స్ చేస్తాం చూడండి, అట్లాంటి కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తెల్లుల్లిపాయలు చాలా స్మాల్గా చిన్నగా కట్ చేసి ఫ్రై చేసేసాను. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఆనియన్స్ కూడా వేసేసి దీన్ని కూడా అట్లానే ఫ్రై చేస్తానండి. అవి బాగా మగ్గాయి అన్నాక కొంచెం కారం, సాల్ట్ వేసి కలుపుతూ ఉన్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది కలుపుతూ ఉండాలి, లేకుంటే అది అడుగు పడుతుందండి. నేనైతే కిసాన్ ఫ్రెష్ టమాటో కెచప్ని అయితే తీసేసుకున్నాను. అది తీసుకొని వేసి దీన్ని బాగా కలిపానండి. యాక్చువల్గా అయితే దీంట్లో ఇంకా చాలా వేస్తుంటారు. అండ్ మళ్ళీ అగైన్ వెనిగర్ కూడా తీసుకున్నాను. చెప్పాను కదా, దీంట్లో ఇంకా చాలా వేస్తుంటారండి. కెచప్తో పాటు చాలా సాస్ ఉంటుంది కదండి, అంటే చిల్లీ సాస్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటివి చాలా వేస్తే మంచి కలర్ వస్తుందండి. కానీ నేను అవన్నీ తీసుకోలేదు. ఇవన్నీ వేసాక కార్న్ఫ్లోర్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని వాటర్లో కలిపి అలా నెమ్మదిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడు ఇలా థిక్గా వస్తుందండి. స్టవ్ అయితే బంద్ చేసేయాలి. మనకి ఏమైనా అది థిక్గా అనిపించింది అని అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ని చిలకరించుకుంటే అయితే సరిపోతుందండి. నేనైతే ఇంట్లోనే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, బట్ అవి
పిల్లలకి హెల్త్కి కరెక్ట్ కాదండి. సో అందుకని నేనైతే అవి వేయలేదు. ఫైనల్గా దీంట్లో కొంచెం బటర్ వేసేసి చిన్న ఆనియన్ పీసెస్ అయితే వేసున్నాను. ఇంట్లో ఉంటే కొంచెం కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. అవన్నీ అంటే కొన్ని స్పైసెస్ అది కచప్స్తో పాటు చిల్లీ సాసులు ఇవన్నీ సాసెస్ ఉంటాయి కదండి, అవన్నీ వేయలేదు. టేస్ట్ రాదేమో అని అనుకుంటున్నారేమో, అలా ఏం లేదండి. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వన్స్ ట్రై చేయండి పిల్లల కోసం, మీకే తెలుస్తుంది. ఇది చాలా యమ్మీగా ఉందండి. అమ్మో, హౌ ఇస్ ఇట్? సూపర్. నచ్చిందా? సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. బాబు నీకెట్లా ఉందిరా? చాలా బాగుంది. వీళ్ళిలా తిన్నాక ఇంకా నా పని ఉంటుంది కదా, ఇది ఇలా చేసేసాను. మళ్ళీ వాళ్ళు ఆడుకోవడానికి అయితే వెళ్ళున్నారు. ఇలాంటి ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళకి ముందు నేను కొంచెం పెరుగన్నమే పెట్టేస్తానండి. పొట్టలో కొంచెం చల్లగా ఉంటుంది. లేకుంటే ఇట్లాంటి ఫుడ్ తినేటప్పుడు మళ్ళీ హెవీ ఫుడ్ తినేస్తే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అందుకని. సో నైట్కి ఏం చెయ్యాలి అని అడిగితే నైట్ కూడా వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు. ఇంకా కొంచెం మిగిలింది బేబీ కార్న్ అండ్ పన్నీరు. సో అది కర్రీ చేసేసి రోటీ చేసేయండి అమ్మ అన్నారు. సరేలే, ఇంకా వాళ్ళకి నచ్చింది చేసేస్తే పని అయిపోతుంది కదా. మళ్ళీ నాకు ఇంకా నెక్స్ట్ మంత్ 1 మంత్ వరకు నన్ను ఏం అడగరండి. 1 మంత్ అయ్యాక మళ్ళీ ఏదో ఒకటి చేయమంటారు, వాళ్ళకి నచ్చిన రెసిపీని చేయమంటారు. సో అందుకనైతే నేను పన్నీర్ని నీట్గా కట్ చేసేసుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నాను. దీంతో పాటు పక్కన కడాయి తీసుకొని రోజ్ పెటల్స్ లాగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. అవి సపరేట్ చేసేసి నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి. అండ్ పన్నీర్ ఫ్రై అయ్యాక అదే కడాయిలో ఆయిల్ వేయకుండా బేబీ కార్న్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. లేదు అని అంటే బేబీ కార్న్ని అట్లీస్ట్ వాటర్లో బాయిల్ అయినా చేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, తొందరగా కుక్ అవ్వదు. పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కనుక తొందరగా కుక్ అయిపోతుంది, అందుకని. సో ఇట్లా పన్నీర్ ఇలా కుక్ అయిపోయాక పక్కకు తీసేసి దీన్ని నెక్స్ట్ బేబీ కార్న్ని యాడ్ అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం ఫ్రైలా చేసేసుకోవాలండి. లేకుంటే కొంచెం బాయిల్ అయినా చేసేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ చేసేసాక ఫ్రై అయిపోయాక 1 ప్లేట్లో ఇవన్నీ పక్క తీసి పెట్టేయాలండి. పిల్లలకి కొంచెం ఇంట్లో చేసే ఫుడ్ చాలా హెల్తీగా ఉంటుందండి. మనం బయట నుంచి తెచ్చుకుంటే దాంట్లో ఏవేవో ఉంటాయండి. ఇంట్లో అంత టేస్ట్ ఉండకపోవచ్చు, బట్ హెల్త్ విషయానికి వస్తే మాత్రం ఇవి చాలా బెస్ట్ అండి. అవన్నీ ఫ్రై చేసి పక్కకు తీసాక కొంచెం బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవన్నీ 1 కడాయిలో ఆయిల్ వేసేసి ఇవన్నీ వేసేసి ఫ్రై చేస్తాము. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి అనేటప్పుడు ఆనియన్స్ వేసేస్తామండి. ఆనియన్స్ వేసేసి మళ్ళీ అగైన్ వాటిని నీట్గా అయితే ఫ్రై చేసేస్తాము. కొంచెం గోల్డ్ కలర్ వచ్చినట్టుగా చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనం పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి, లేకుండా అది వెంటనే మళ్ళీ మాడిపోతుంది కదా. అసలు ఇది నాన్ స్టిక్ కనుక తొందరగా మాడుతాయండి, అందుకనే కొంచెం దగ్గరుండి చేస్తూ ఉండాలి. అది ఇంకా లైట్గా మగ్గాయి అనేటప్పుడు కారం, పసుపు అండ్ సాల్ట్ వేసేసి నీట్గా కలుపుతూ ఉండాలి. మళ్ళీ అగైన్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అయితే నేను వేసుకున్నానండి. దీనికి మించేది ఇంకేమీ నేను వాడను, ఈ మాత్రమే వాడతానండి. నేను ఏం కర్రీ చేసినా సరే ఇవే వాడతానండి. దీనికి మించి ఇంకేం పౌడర్స్ కూడా నేను యూజ్ చేయను, ఈ మాత్రమే చేస్తాను. అది బాగా మగ్గాక ఒక 4 టమాటోస్ని బాగా మిక్సీ చేసేసి దీంట్లో కలిపేసానండి. బాగా కలిపేయాలి, అంటే ఆయిల్ పైకి తేలాలండి, అంతగా కలపాలి. దాని నెక్స్ట్ ఇది బాగా కలిపాక ఆయిల్ పైకి తేలేటట్టుగా కనిపిస్తుంది కదా, ఒక 5 మినిట్స్ అయ్యాక ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు ఏంటంటే మన దగ్గర అమూల్ ఫ్రెష్ మిల్క్ ఉంటుంది కదా, అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. సారీ, నేను మిల్క్ అన్నాను. క్రీమ్ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. నాది రెడ్ కలర్ ఎందుకు రాలేదు కర్రీ అని అంటే మేము ఊరు నుంచి కారం తెచ్చుకుంటామండి. సో అది అంత రెడ్గా అయితే రాదు, కానీ కారం చాలా ఎక్కువ ఉంటుంది. అది బాగా కలిపాక కొంచెం కోకోనట్ పొడి వేసుకున్నానండి. డ్రై పొడి వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇంకా అది దగ్గరికి వస్తున్నది, ఆయిల్ పైకి తేలుతుంది అనేటప్పుడు కొంచెం నేను వాటర్ వేసానండి. వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసాను. బాగా మిక్స్ చేసేసి దానిపైన మూత పెట్టేసి ఉంచేసాను, ఒక 5 మినిట్స్కి ఉంచేసాను. నెక్స్ట్ ఇట్లా వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్, బేబీ కార్న్ అండ్ పన్నీర్
ఇవన్నీ కలిపి వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక్క 5 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసేసి ఇంకా దానిపైన ఢక్కన పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు అది బాగా మగ్గుతుంది కదా. సో ఈ విధంగా ఫైనల్గా అయితే నేను కొంచెం లాస్ట్లో అయితే పన్నీర్ కూడా వేస్తాను. కొత్తిమీర ఇవన్నీ లేవు కనుక నేను వేయలేదు, బట్ ఉంటే వేసుకుంటే బెస్ట్ అండి, ఇంకా బాగుంటుంది. సో ఇట్లా అయితే నేను ఈరోజు అంతా పిల్లల కోసం అని రెసిపీస్ చేశాను. నేనైతే ఫుల్ హ్యాపీ, మా పిల్లలు ఇంకా హ్యాపీ. కర్రీ అయితే చాలా బాగుంది. ఆయిల్ పైకి తేలుతుంది అనుకుంటున్నారా? సమ్ టైమ్స్ ఇలాంటి కర్రీస్కి ఆయిల్ పడుతుందండి. ఆయిల్ లేకపోతే మనం ఎంత కష్టపడినా సరే ఈ టేస్ట్ అయితే రాదండి. పైగా నేను జస్ట్ ఏదో మంత్లీ వన్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇలాంటి కర్రీస్ ఆయిల్ ఎక్కువ వేసి. సో అదేం పెద్ద ఇష్యూ ఏం కాదులేండి, ఏం కాదు పిల్లలకు కూడాను. సో ఇలా అయితే వాళ్ళకి కర్రీ పెట్టేసి దీంతో రోటీ చాలా బాగుంటుందని చుక్క రోటీ చేసి పెట్టాను. అండ్ రైస్, మధ్యాహ్నం రైస్ ఉంది, అది మళ్ళీ నెక్స్ట్ డే ఉంచితే బాగోదు కదా. సో 2 రోటీస్ పెట్టేసి ఇట్లా అయితే రైస్ పెట్టేసి వాళ్ళకి సర్వ్ చేశాను. వాళ్ళైతే ఫుల్ దిల్ ఖుష్ అయిపోయారు. నేనైతే ఈ విధంగానే మా పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా కావాలి అని అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసే పెడతానండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.